కోల్పోయిన గతాన్ని వదిలేసినప్పుడే గమ్యాన్ని చేరుకోగలవు. సమస్యలకు భయపడి పారిపోకండి. మీరెక్కడికి వెళ్ళినా సమస్యలు తప్పవు. ధైర్యంగా నిలబడి ఆ సమస్యలు ఎదుర్కోండి. యుద్ధంలో ఎన్నుచూపిన వారిని ఈ లోకం పిరికివాడంటుంది. చేంజ్ కావాలంటే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కాలం విలువ తెలియకపోతే ఈ కాలం గడిచిన తర్వాత అసలు విలువే లేకుండా పోతుంది. జీవితంలో ఎదిగే వారికి ఎదురు దెబ్బలు, మార్పు కోసం ప్రయత్నించే వారికి మాటలు వస్తుంటాయి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ గురించి మాట్లాడుతున్నారంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. ఆలివ్స్ని గట్టిగా ప్రెస్ చేస్తేనే ఆలివ్ ఆయిల్ తయారవుతుంది. చిన్న విత్తనం మొక్కగా మారటానికి అది భూమిలో కట్టిక చీకటి భరించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జీవితంలో మీకు భరించలేనంత కష్టంగా అన్ని వైపులా సమస్యలు కనపడుతున్నాయి, చిమ్మ చీకట్లో నడిచేలా అనిపిస్తుంది, దెబ్బ మీద దెబ్బ పడుతుందంటే మీరేం బాధపడకండి. మీరు ఊహించని మంచి జరగబోతుందని అర్థం. కష్టమో నష్టమో ముందుకు వెళుతూనే ఉండాలి. పెద్ద విజయం సాధించాలంటే సమయం పడుతుంది. ఒక రాయి అందమైన శిల్పంగా మారటానికి ఎన్నో సుత్తి దెబ్బలు తినాల్సి ఉంటుంది. అలాగే మీరు కూడా ఎన్నో కష్టాల తర్వాతే మంచి జరుగుతుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే వేరే వాళ్ళతో పోల్చుకోవటం కాదు, మిమ్మల్ని మీరు మలుచుకోవటం తెలియాలి. అవమానం అనేది చాలా భయంకరమైంది, చాలా బలమైంది. మనిషిని నాశనం చేస్తుంది లేదా అత్యంత బలవంతుడిగా చేస్తుంది. లైఫ్లో గోల్స్ చాలా హెవీగా ఉండాలి. జీవితంలో కష్టం వచ్చినప్పుడు కూల్గా ఉండి ప్రాబ్లమ్స్ లైట్గా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. 40 ఏళ్ల క్రితం జనాలకి ఇప్పుడు జనాలకి చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళుగా నటించేవారు. ఈ రోజుల్లో లేని వాళ్ళు ఉన్నవాళ్ళుగా ఫోజులు కొడుతున్నారు. అప్పట్లో పిల్లలు తల్లిదండ్రులు ఏది చెబితే అది వినేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు నిర్ణయాలు తప్పైనా ఒప్పైనా తల్లిదండ్రులు ఒప్పుకొని తీరాల్సిందే. అప్పట్లో పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ, విడాకులు చాలా కష్టం. కానీ ఇప్పుడు విడాకులు చాలా ఈజీ, పెళ్లి చేసుకోవటమే చాలా కష్టం. ఈ జీవితంలో ప్రతి సెకండ్ ఎంతో ఇంపార్టెంట్, వేస్ట్ చేసుకోకూడదు. అప్డేట్ అవ్వాలి. మారుతున్న కాలం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే కోరుకున్నది సాధిస్తారు. నిజంగా ఏదైనా సాధించాలనుకుంటే నీ మనసు మాట మాత్రమే విను, ఈ జనాల మాట కాదు. బ్రాండ్ అనేది ఖరీదైన దుస్తులు, వస్తువులు, అలంకరణలో ఉండదు, నీ ప్రవర్తనలో ఉంటుంది. నలుగురికి ఆదర్శంగా జీవించు, అంతకంటే బ్రాండ్ ఉండదు. గడిచిన కాలం బాగుంటుంది, మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. భవిష్యత్తు అందంగా ఉంటుంది, నచ్చినట్లు ఊహించుకుంటారు కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది, అనుభవిస్తున్నారు కాబట్టి. అబద్ధం కొంతకాలం సంతోషంగా బ్రతకటానికి కారణం కావచ్చు, కానీ అది బయటపడిన రోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం ఆ క్షణం బాధ పెట్టినా జీవితాంతం తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. విషయం మిమ్మల్ని దాటినంత వరకే అది రహస్యం, మరొకరి చెవికి చేరాక ప్రచారం అవుతుంది. ఎప్పుడు ఏమవుతావో తెలియని జీవితానికి కోపం, అసూయ, అహంకారం ఎందుకు? ఉన్న 4 రోజులు నలుగురితో నవ్వుతూ సంతోషంగా బ్రతికితే చాలు. జీవితం అనేది రేస్ కాదు, ఒకరితో పోటీ పడి గెలవటానికి. ఇది ఒకరి జర్నీ. మెల్లగా వెళ్ళినా నీ గోల్ సాధించాలి. కష్టపడుతూ కాదు, నీ ప్రయత్నాన్ని ప్రేమిస్తూ. మనిషిలో గర్వం పోయినప్పుడే ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. మీపై మీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మీపై మీకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. నలుగురికి మంచి చేయటానికి ఆరాటపడాలి కానీ నలుగురి చేత మంచి అనిపించుకోవటానికి ఆరాటపడకూడదు. నిత్య విద్యార్థిగా మారి జనాల నుంచి నేర్చుకుంటూనే ఉండాలి. తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ ఇంపార్టెంట్ పనిని వదిలి వేరే వాళ్ళ పనులు చేస్తూ వీళ్ళ మోస్ట్ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటారు. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతారు. కొద్దిగా డబ్బులు రాగానే ఎగిరెగిరి పడతారు. ఎదిగే కొద్దీ ఒదుగుతూ సైలెంట్గా ఉండండి, ఎందుకంటే చిల్లర శబ్దం చేస్తుంది, నోట్లు సైలెంట్గా ఉంటాయి. మంచివాడు ముందు కష్టపడొచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవరికీ అవసరం ఉండవు. అందుకే డబ్బు సంపాదించే మార్గం ఎంచుకోవాలి. జనాల దృష్టిలో నువ్వు గొప్పగా లేకపోయినా నీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని
నిలబడగలిగేలా బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం ఉండదు. జీవితంలో అవసరం తీరిందని, ఆస్తులున్నాయని ఆప్తుల్ని దూరం చేసుకోకండి. మనశ్శాంతి లేకుండా బ్రతకాల్సి వస్తుంది. జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా నమ్మక ద్రోహిగా మాత్రం ఉండకూడదు. జీవితాంతం నిలుపుకోవలసింది నమ్మకం ఒక్కటే. ఒక్కసారి ఓడిపోయి కింద పడి చూడు, ఈ మనుషుల యొక్క రంగులు బయటపడతాయి. నిన్నటి కంటే ఈరోజు కంటే రేపు నిన్ను నువ్వు బెటర్ చేసుకో. నీకు నువ్వే ఇంప్రెస్ అవ్వు. మిగతా వాళ్ళంతా ఆటోమేటిక్గా నిన్ను ఫాలో అవుతారు. నీ జీవితంలో పడినా లేచినా, నవ్వినా ఏడ్చినా, సాధించినా సచ్చినా నీకోసం నువ్వే చెయ్యాలి. నీకోసం ఎవరూ రారు. జీవితం మొదలైందంటే ఒకటే కోరిక, సక్సెస్ అవ్వటం. సక్సెస్ అవ్వటం అంటే సంతోషంగా ఉండటం. సంతోషంగా ఉండటం అంటే మంచి ఆరోగ్యం, డబ్బు, బంధాలు, సాధించిన విజయాల గుర్తింపు ఇవన్నీ ఉంటేనే సంతోషంగా ఉండగలరు. గోల్ పెట్టుకోవటమే కాదు, దానికి ఒక ప్లాన్ వేయాలి, పనిని మొదలు పెట్టాలి. అంతేగాని గోల్ పెట్టుకొని వాయిదాలు వేస్తూ పోతే ఏదీ సాధించలేరు. గెలవాలి అని కాదు, గెలుస్తాను అనే నమ్మకంతో పోరాడాలి. నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వొక అద్భుతం, నమ్మని వాళ్ళకి నువ్వొక అబద్ధం. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సంతోషం కానీ, బాధలు కానీ ఎప్పుడు నీతోనే ఉండవు, మారిపోతూ ఉంటాయి. అందుకే ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇది ఎక్కువ కాలం ఉండదని ధైర్యంతో ఉండాలి. నువ్వెంత తగ్గినా, ఒదిగినా అవతలి వాళ్ళు నిన్ను పట్టించుకోవటం లేదంటే నువ్వు వాళ్ళకి అవసరం లేదని అర్థం. సిచ్యువేషన్ ఏదైనా ధైర్యాన్ని కోల్పోకూడదు. అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. వీళ్ళు ఎప్పుడు ఆపుతారా అనేలా కాకుండా వీళ్ళు కొంచెం సేపు మాట్లాడితే బాగుండు అనేలా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఏడవకండి. మీ కన్నీళ్ల వల్ల చూపు మసకబారి మీ ముందున్న అవకాశాలు కనపడకపోవచ్చు. గెలిచిన వారి చుట్టే జనాలు ఉంటారు. గెలిచిన వారు ఏం చెప్పినా అందరూ వింటారు. అందుకే ఏది చెప్పాలన్నా గెలిచి చెప్పాలి. మీరు చేయాలనుకునే పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేయకండి. పాస్ సైలెంట్గా చేయండి. ప్రోగ్రెస్ వైలెంట్గా ఉంటుంది. ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ విలువగా చూసేవాళ్ళు కొందరే ఉంటారు. మనసుకు తగిలిన గాయాలే మనిషిని బలంగా మార్చేస్తాయి. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మీ అనుకున్న వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. పొరపాటుని క్షమించవచ్చు, కానీ అవమానించిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. బంధాన్ని నిలబెట్టుకోవటానికి చివరి వరకు ప్రయత్నించాలి, కానీ మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవలసి వచ్చినప్పుడు మాత్రం చెప్పవలసిన మాట ఇక సెలవు. మనిషి ప్రశాంతతను దూరం చేసేవి రెండే: ఎవరేం చెప్పినా నిజమని నమ్మేయటం, విన్నది మరొకరికి చెప్పటం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.